దిష్టిబొమ్మ. అనగనగా ఊరి చివర్లో ఉన్న ఒక పొలంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. రోజూ కాకులు పక్షులు వచ్చి అతని పంటను నాశనం చేస్తుండేవి. ఒకరోజు రంగయ్య పక్షులను భయపెట్టడానికి ఒక భయంకరమైన దిష్టిబొమ్మను తయారుచేశాడు. చిరిగిన పాత కోటు, తలకి ఒక మట్టికుండ, ఆ కుండమీద కోపంగా ఉన్న కళ్ళు, వికారమైన నోరు. అది చూడటానికి నిజంగా భయంకరంగా ఉంది. రంగయ్య దిష్టిబొమ్మను చూసి సంతోషంగా నవ్వాడు. కాని ఆ దిష్టిబొమ్మకు ప్రాణం వస్తుందని అతనికి తెలియదు. ఆ రాత్రి జోరుగా గాలి, భారీ వాన. రంగయ్య కిటికీలోంచి టార్చ్ లైట్ వేసి పొలం వైపు చూశాడు. మెరుపు మెరిసిన క్షణం పొలంలో దిష్టిబొమ్మ లేదు. అక్కడ కేవలం కర్ర మాత్రమే ఉంది. రంగయ్య గుండె వేగంగా కొట్టుకుంది. బయట ఏదో బరువుగా ఈడ్చుకుంటూ వచ్చే శబ్దం. టక్ టక్ టక్. కిటికీ అద్దం మీద ఒక ఎండుగడ్డి చేతి ముద్ర పడింది. రంగయ్య భయంతో తలుపు తెరిచాడు. ఎదురుగా ఆ దిష్టిబొమ్మ. దాని కళ్లల్లో ఎర్రటి వెలుగు. ఆ రోజునుంచి రంగయ్య కనిపించలేదు. కాని పొలంలో ఉన్న ఆ కొత్త దిష్టిబొమ్మ మాత్రం అప్పట్నుంచి రోజూ అర్ధరాత్రి ఊరిలో ఉన్న జనాలను ఇబ్బంది పెట్టడంతో ఆ ఊరి ప్రజలు ఊరిని ఖాళీ చేశారు.